వెల్కమ్ టు యోయో టీవీ. నారా రోహిత్ కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ప్రతినిధి ఒకటి. వ్యవస్థని ప్రశ్నించే సామాన్యుడి కథగా వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన రోహిత్ ఈ ఫ్రాంచైజ్ లో రెండో సినిమాగా ప్రతినిధి 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ప్రతినిధి 2లో ఏముంది? ఇది నిజంగా ప్రాపగాండ చిత్రమా లేదా ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లరా? ఇందులో చూపించిన అంశాలు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకున్నాయి అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ప్రతినిధి 2 స్టోరీ విషయానికి వస్తే, ప్రజా శ్రేయస్సు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి అంటే సచిన్ ఖేడ్కర్ ప్రజలకు పలు సంక్షేమ పథకాలని అందించి రెండో దఫా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటారు. ఓ రాత్రి క్యాంప్ ఆఫీసులో పనిచేస్తుండగా ఎవరో దుండగులు చేసిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోతాడు ప్రజాపతి. ఆయన మరణం తర్వాత ఆయన కొడుకు విశ్వం అంటే దినేష్ తేజ్ తదుపరి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సభ్యులు కోరుకుంటారు. మరి విశ్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడా? అసలు ముఖ్యమంత్రిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయనకి ఉన్న శత్రువులు ఎవరు? ఈ కేసులో ఎన్సీసీ న్యూస్ ఛానల్ సీఈఓ చేతన్ అంటే నారా రోహిత్ పాత్ర ఏమిటి? కేసుని విచారించిన సిబిఐకి ఎలాంటి నిజాలు తెలిసాయి అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ప్రతినిధి 2 విశ్లేషణ విషయానికి వస్తే, నిజం చెప్పడం కోసం ప్రాణాలని సైతం తెగించే ఓ నిజాయితీ గల జర్నలిస్ట్ కథ ఇది. నిజ జీవితంలోని సామాజిక రాజకీయ అంశాలకు ఫిక్షన్ని జోడించి ఓ పొలిటికల్ థ్రిల్లర్గా ఈ కథని రాసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. తర్వాత హీరో చేతన్ పాత్రని నిజాయితీ గల ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పరిచయం చేసే సన్నివేశాలు, మార్కెట్లో జరిగే ఫైట్స్, తర్వాత ఉదయభాను కోరిక మేరకు హీరో ఛానల్లో పనిచేయడానికి ఒప్పుకోవడం, ఈ సన్నివేశాలన్నీ చకచకా ముందుకు సాగుతాయి. మంత్రి గజేంద్రని చేతన్ ప్రశ్నించే ఎపిసోడ్ ఓ టీవీ ఇంటర్వ్యూలా ఉన్నప్పటికీ అక్కడ రాసుకున్న డైలాగులు ఆసక్తికరంగానే ఉంటాయి. తర్వాత వచ్చే ఉప ఎన్నికల ఎపిసోడ్ నరసింహ పాత్రలో పృథ్వీ చేసే హంగామా, న్యూస్ టెలికాస్ట్ స్టే చుట్టూ నడిపిన సన్నివేశాలు సోషల్ కామెంటరీలా సాగుతాయి. ఓటు హక్కు విలువ గురించి చెప్పే మాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే ఇంటర్వెల్ దగ్గర పడుతున్నప్పటికీ ఇందులో కథ కాన్ఫ్లిక్ట్ అంతగా రక్తి కట్టదు. కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ రెండో సగంపై బాగానే ఆసక్తిని పెంచగలిగింది. అప్పటి వరకు సోషల్ కామెంటరీలా సాగుతున్న సన్నివేశాలు రెండో సగంలో ఇన్వెస్టిగేషన్ జోనర్లోకి షిఫ్ట్ అవుతాయి. హూ కిల్డ్ సీఎం అనే ప్రశ్న చుట్టూ జరిగిన సిబిఐ విచారణ అంత ఆసక్తిగా అనిపించలేదు. సీన్స్ అన్ని అక్కడక్కడ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతోంది. తొలి సగంలో ఎంతో కొంత డ్రామా రన్ అయింది. సెకండ్ హాఫ్ లో మాత్రం కథ కాస్త స్లోగా ముందుకు కదులుతోంది. హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. ఇంటర్వెల్లో ఊహించని మలుపు ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా అలాంటి ఓ మలుపు ఉంటే బాగుండేది. కానీ ప్రేక్షకుడు ట్రైలర్ చూసి ఊహించిన ట్విస్ట్ క్లైమాక్స్ లో రివీల్ అవ్వడం అంత ఉత్సాహంగా అనిపిస్తుంది. మహతి సాగర్ నేపథ్యం, సంగీతం పవర్ ప్యాక్డ్ గా అనిపించింది. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ పదునుగానే ఉంది. ముందుగా చర్చలోకి వచ్చినట్లుగా ఇది పొలిటికల్ ప్రాపగండ సినిమా అయితే కాదు. ఒక నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే, నారా రోహిత్ కి కంబ్యాక్ సినిమా ఇది. తన యాక్షన్, డైలాగ్, డిక్షన్ మునుపటిలానే ఉంది. యాక్షన్ సీక్వెన్స్లు కూడా బాగా చేశారు. క్లైమాక్స్ ఫైట్, పొగ ఎఫెక్ట్ లో వచ్చే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. అయితే ఆయన లుక్ కొంచెం బొద్దుగా ఉంది. ఈ పాత్రకు ఓకే గానీ మున్ముందు రాబోయే సినిమాలకి మాత్రం తన ఫిజిక్ పై దృష్టి పెట్టాలి. సిరి పద్ధతిగా కనిపించింది. సచిన్ ఖేడ్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ హుందాగా ఉంది. అజయ్ ఘోష్, పృథ్వీ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. ఇంద్రజ ఒక్క సీన్ లో కనిపించినప్పటికీ అది కీలకమైనదే. బిషుసేన్ గుప్తా కాస్త లౌడ్ యాక్టింగ్ చేసినట్లుగా అనిపించింది. అజయ్ రాజకీయ వ్యూహకర్తగా కనిపించారు. దినేష్ తేజ్, తనికెళ్ల భరణి, ఉదయభానుతో పాటు మిగతా పాత్రలు పరిధి మేరకు కనిపించారు. ఈ సినిమా కథ బలంగా లేకపోవడం, కొన్ని బోరింగ్ సన్నివేశాలు మైనస్లు అయితే, నారా రోహిత్ యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. మొత్తంగా ప్రతినిధి 2 ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే సినిమా చూడొచ్చు.